హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. సంజు శాంసన్ ఎప్పుడు వార్తల్లోనే ఉంటాడు మనకు తెలుసు. కానీ తాజాగా అతను రెండు విషయాలకు సంబంధించి చాలా ప్రముఖంగా న్యూస్లో ఉన్నాడు. ఒకటి, హిజ్ రోల్ ఇన్ ద కమింగ్ ఏషియా కప్. ఏషియా కప్లో అతను ఓపెనింగ్ చేయకపోవచ్చని మనకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. మరి అతను నెంబర్ 3లో ఆడతాడా, లేకపోతే డౌన్ ద లైన్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడా, అసలు 11లో ఉంటాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. దాని మీద చాలా చర్చ జరుగుతుంది. రెండోది, అతని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్తోనే ఉంటాడా, లేకపోతే బయటకు వస్తాడా. నిన్న మొన్నటిదాకా అతను బయటకు వచ్చేస్తాడని మనకి న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు అతను ఉండే అవకాశం, కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా లేటెస్ట్గా మళ్ళీ ట్రెండ్ మారిపోయింది. సో దాని గురించి మనం ముందుగా రాజస్థాన్ గురించి మాట్లాడదాం. రాజస్థాన్ రాయల్స్కి ఇది ఆఫ్ సీజన్ అయ్యేకి, ఐపీఎల్కి ఆఫ్ సీజనే, రాజస్థాన్కి ఆఫ్ సీజనే. అక్కడ చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మనకి ఫస్ట్ వచ్చిన వార్త ఏంటంటే, సంజు శాంసన్ హాజ్ ఆస్క్ ఫర్ రిలీజ్. నన్ను రిలీజ్ చేయండి, నేను బయటకు వెళ్ళిపోతానని చెప్పి సంజు శాంసన్ అడిగాడని ఒక వార్త వచ్చింది. అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అయ్యారు. అది దాన్ని వాళ్ళు డినై కూడా చేయలేదు. రెండోది, దిస్ ఇస్ అఫీషియల్. రాహుల్ ద్రావిడ్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ రాజస్థాన్. హెడ్ కోచ్గా అతను బయటకు వచ్చేసాడు. ఒక్క సీజన్ మాత్రం చేసి బయటకు వచ్చేసాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్గా కోచ్గా వెళ్ళాడు. కానీ ఎందుకో మరి వాళ్ళు అతనికి ఏదో బ్రాడర్ రోల్ ఆఫర్ చేస్తున్నాము మేము అని చెప్పారు. మనలేక పొగబెట్టడం అంతకంటే ఉంది. సో డైల్యూట్ చేయడం అతను. సో అది నచ్చక అతను బయటకు వచ్చి హ్యాస్ బీన్ అసోసియేటెడ్ యాజ్ ఎ ప్లేయర్, మెంటర్. ఇండియన్ టీంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు రాజస్థాన్ రాయల్స్తో. చాలా లాంగ్ అసోసియేషన్. బట్ సమం మరి వాళ్ళకి తెలియాలి వాళ్ళు మొత్తం అంతా ఫ్రెష్గా చేయదలుచుకున్నారో ఏంటో. మొత్తం రాహుల్ ద్రావిడ్ని బయటకు పంపించారు. రాహుల్ ద్రావిడ్ బయటికి రావడం గురించి టాక్ ఏమని ఉంటుందని ఏమనిపిస్తుందంటే, బజ్ ఎలా ఉందంటే, సంజుకి ద్రావిడ్కి పడలేదు, అందుకే ద్రావిడ్ని బయటకు పంపించే సంజుని వాళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఒక వెర్షన్ మాత్రం. దానికి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. ఈవెన్ సంగకార, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ ఏదో అతని రోల్, అతను కూడా వేరే ఫ్రాంచైజీలు అప్రోచ్ అవుతున్నారు. మొత్తం మీద సంజుకి అక్కడ కాస్త బెటర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే పరిస్థితి చేస్తున్నారు అన్నట్టుగా ఒక వెర్షన్ వస్తుంది. అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. అది కరెక్ట్ అవ్వాలంటే ది రీజన్ ఫర్ సంజూస్ అన్హ్యాపీనెస్ విత్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఆర్ టీమ్, అది కోచ్ ద్రావిడ్ అయితేనే అవుతుంది. ద్రావిడ్ వల్లనే అతను అన్హ్యాపీగా ఉన్నాడు అనేది మనకి ఎవ్వరికి తెలియదు. మీకు తెలుసు, నాకేది తెలియదు. సో దాని గురించి మనకి కరెక్ట్ అయిన సమాచారం ఏమీ లేదు. ద్రావిడ్ అయిన రీజన్ సంజు అన్హ్యాపీగా ఉంటాడు. సంజు అన్హ్యాపీగా ఉండడంలో మనకి క్లారిటీ కూడా క్లియర్గా కూడా కనిపించింది కదా. లాస్ట్ టైం మొన్న సీజన్లో వాళ్ళు సూపర్ ఓవర్ ఆడుతుంటే కూడా సంజు ఇంజర్డ్ అయ్యి హీ వాజ్ ఇన్ ద డగ్అవుట్. కానీ సూపర్ ఓవర్కి సంబంధించి టీమ్ చర్చలు జరుగుతున్నప్పుడు హీస్ ద క్యాప్టెన్. మ్యాచ్లో ఆడకపోవచ్చు, కానీ అతను కనీసం వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. సో ఇంత క్రిస్టల్ క్లియర్గా మనకు అనిపించిన విషయం ఏంటంటే, ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ సంజు శాంసన్ అండ్ ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఆర్ కోచింగ్ స్టాఫ్ ఆర్ వాట్ ఎవర్. అది క్లియర్గా అనిపిస్తుంది. సో సంజు రాహుల్ ద్రావిడ్ ఒక్కడే కారణం అయితే, అతను బయటికి పంపించడం లేకపోతే బయటికి వెళ్ళిపోవడం వల్ల సంజు కంటిన్యూ అవకాశాలు చాలా ఉంటాయి. కానీ అది మనకు తెలియదు కదా క్లియర్ కట్గా. రెండోది ఏంటంటే, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, మీకు తెలుసు, ఇండియాకి ఆడాడు, సిఎస్కేకి ఆడాడు, తమిళనాడు ప్లేయర్. అతను ఈ మధ్య ఒక మాట చెప్పాడు, పబ్లిక్గానే చెప్పాడు. అతను ఏం చెప్పాడంటే, సంజు శాంసన్ అన్హ్యాపీగా ఉండడానికి కారణం రియాన్ పరాగ్కి ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఇస్తున్న ఇంపార్టెన్స్ వల్లే సంజు శాంసన్ అన్హ్యాపీగా ఉన్నాడని చెప్పి వాళ్ళు అన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. సో అతనైతే అన్నాడు. సో అతను మామూలుగా లూజ్గా మాట్లాడే టైప్ కాదు. ఐ నో హిమ్ పర్సనల్లీ. బద్రీనాథ్ చెప్పాడంటే దేర్ మస్ట్ బి సమ్ సబ్స్టెన్స్ ఇన్ వాట్ హీ హెస్ సెడ్. సో రియాన్ పరాగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న సందేహం లేదు. ఎందుకంటే అస్సాంలో మ్యాచ్లు జరిపి సెకండ్ హోమ్గా పెట్టుకోవడం, అంటే హీస్ ఫ్రమ్ అస్సాం. అతని పరాగ్ ఫాదర్ కూడా అస్సాం క్రికెట్ అసోసియేషన్తో అసోసియేట్ అయి ఉన్నాడు. సో వాళ్ళకి మేనేజ్మెంట్కి రియాన్ పరాగ్ ఫ్యామిలీకి మంచి క్లోజ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడే అతను స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. తర్వాత యశస్వి వైస్ క్యాప్టెన్ అయినప్పటికీ కూడా సంజు ఇంజర్డ్ అయితే పరాగ్కే క్యాప్టెన్సీ ఇచ్చారు. సో అతనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
మరి అది కారణమా లేకపోతే ద్రావిడ్ కారణమా లేకపోతే ఆ ఇంపార్టెన్స్ తగ్గిస్తారా ఏంటో మనకు తెలియదు. కానీ అతన్ని వదులుకోవడం మాత్రం చాలా ఫూలిష్నెస్, నో డౌట్. అతను రిలీజ్ చేయమని అడిగాడు, చెన్నై వాళ్ళు అతను అప్రోచ్ అవుతున్నట్టు మనకు తెలుసు. తర్వాత కేకేఆర్ ఆల్సో ఇస్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఒకవేళ అతను కనుక ఆక్షన్కి వస్తే బ్రహ్మాండమైన అమౌంట్ పలికే అవకాశం ఉంది. అతన్ని యాక్చువల్గా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు, లేకపోతే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ట్రేడింగ్ కూడా చేస్తారు. అశ్విన్ శివం దుబేతో ట్రేడ్ చేసుకుంటారని కూడా మనకి న్యూస్ వచ్చింది. ఈవెన్ అశ్విన్ తన పాడ్కాస్ట్ చేయడం కోసం త్రివేంద్రం వెళ్ళి ఎవరన్నా సంజు శాంసన్తో, నేను ఇక్కడ ఉండిపోనా, నువ్వు చెన్నై వెళ్ళిపోతావా అని అతను చాలా ఏమంటారు అన్నాడు. సటిల్గా ఒక కామెంట్ చేశాడు. దానికి పెద్దగా నవ్వు ఊరుకున్నాడు సంజు శాంసన్, అంతకంటే ఏమనలేదు. సో అది ఆ ట్రేడింగ్, సంజు గోయింగ్ టు సిఎస్కే అండ్ సిఎస్కే నుంచి అశ్విన్ రావడం అనేది అది చాలా ప్రముఖంగా అనిపించింది. దానికి అశ్విన్ కూడా దానికి కొంత ఊతం ఇచ్చాడు. ఆ ఊహాగానాలకి కొంత సపోర్టివ్గా అశ్విన్ కూడా మాట్లాడాడు. దట్ మై ఆర్ మేట్ నాట్ హ్యాపెన్, బట్ అది పరిస్థితి. సంజు ఆక్షన్లోకి వస్తే మాత్రం అది చాలా పెద్ద అమౌంట్ పలికే అవకాశం. నేను ఆల్రెడీ చెప్పాను, అందులో మినీ ఆక్షన్ కాబట్టి చాలా పెద్ద అమౌంట్కి వెళ్తాడు. అతను కానీ క్యామరన్ గ్రీన్ కానీ బ్రహ్మాండమైన డిమాండ్ ఉంటుంది సంజు కనుక ఆక్షన్లోకి వస్తే. బికాజ్ నాట్ ఓన్లీ సిఎస్కే, కేకేఆర్, వై నాట్ ముంబై ఇండియన్స్, వాళ్ళు కూడా ఒక ఇండియన్ కీపర్ కావాలి కదా. వై నాట్ ఎస్ఆర్హెచ్ నుంచి ఇషాన్ కిషన్ని వాళ్ళు షమీని రిలీజ్ చేస్తారని కూడా ఏవో వార్తలు వస్తున్నాయి. సో చాలా టీంలు ట్రై చేసే అవకాశం ఉంది ఒకవేళ సంజు గారికి వస్తే. సంజుని వదులుకోవడం నిజంగా ఫూలిష్నెస్ అవుతుంది రాజస్థాన్ రాయల్స్. వదులుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు, అవసరం కాదు. వదులుకోకుండా అతను అట్టే పెట్టుకునే ఛాన్స్ ఉంది వాళ్ళు. ఎందుకంటే కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్. సంజు శాంసన్ నన్ను రిలీజ్ చేయమని ఎప్పుడు అడగచ్చు? మెగా ఆక్షన్ అప్పుడు అడగచ్చు. అప్పుడు అతను రిలీజ్ చేయమని కనుక ఒక ప్లేయర్ అడిగితే మెగా ఆక్షన్ టైంలో ఫ్రాంచైజీ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. కానీ ఒక్కసారి మీరు మెగా ఆక్షన్లో మీరు ఒక ప్లేయర్ని తీసుకున్నప్పుడు 3 years కాంట్రాక్ట్ రాసుకుంటారు. ఆ 3 ఏళ్ల కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అనేది ఇతనికి ఉంటుంది. సో యాజ్ పర్ దట్ కాంట్రాక్ట్ హీ హ్యాస్ టు ప్లే ఇన్ 2026, 2027. సో ఖచ్చితంగా అట్టు పెట్టుకోవాలంటే అట్టు పెట్టుకోవచ్చు. వాళ్ళు లీగల్గా ఎలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, బయటికి రాలేడు సంజు. కానీ అలా కాదు కదా, ఫేవరబుల్ అట్మాస్ఫియర్ ఉంటేనే, ఇది ప్లేయర్ ఈజ్ ఫుల్లీ విల్లింగ్, అందులో క్యాప్టెన్, వాళ్ళు ఉంచుకునే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళు అతన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ లాస్ట్ టైం కూడా వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేశారు బై రిలీజింగ్ ప్లేయర్స్ లైక్ బట్లర్, ట్రెంట్ బోల్ట్, చహల్ అండ్ ఈవెన్ అశ్విన్, అలాంటి వాళ్ళని వదిలేసుకుని చాలా పెద్ద మిస్టేక్ చేశారు. ఒక వైభవ్ సూర్యవంశీ లాంటి చాయిసెస్ బాగా కలిసి వచ్చిన మాట నిజమే. కానీ ఇన్ జనరల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన ఆ మార్పులు వాళ్ళకి చాలా దెబ్బ కొట్టింది. 14 matchesలో 4 matches మాత్రం గెలిచారు లాస్ట్ సీజన్. చాలా పూర్ పర్ఫార్మెన్స్ రాజస్థాన్ రాయల్స్ నుంచి. సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే మిస్టేక్. సంజు శాంసన్ లాంటి ప్లేయర్, అలాంటి ప్లేయర్ని మళ్ళీ దొరకడం చాలా కష్టం. ఐ థింక్ హీ ప్లేడ్ సమ్, అతను ఆడిన ఒక 13 seasons అయితే ఒక 10-11 seasons వాళ్ళకి ఆడాడు. మధ్యలో రెండేళ్ళు ఢిల్లీకి వెళ్ళాడు. కానీ 13 నుంచి అప్పటి నుంచి సంజు హాస్ బీన్ ప్లేయింగ్ ఐపీఎల్. ఒక 2 seasons మినహా అంతా రాజస్థాన్ రాయల్స్కి ఆడాడు. రాజస్థాన్ రాయల్స్తో ఐడెంటిఫై అయ్యే ప్లేయర్ అతను. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 హిస్ క్యాప్టెన్, హిస్ వికెట్ కీపర్ అండ్ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్. సో అలాంటి ప్లేయర్ని మీరు మళ్ళీ సంజు శాంసన్ లాంటి ప్లేయర్ మీకు దక్కడు. వీటన్నిటికీ అబౌవ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ హ్యాస్ గాట్ అ హ్యూజ్ ఫ్యాన్ బేస్. చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇండియాకి రెగ్యులర్గా ఆడకుండా ఇంత ఫ్యాన్ బేస్ ఉండడం ఒక సంజు శాంసన్కే తెలియదు. సంజు శాంసన్ ఇస్ వన్ ఆఫ్ ది స్టార్స్. ఇప్పుడు ప్రజెంట్ స్టార్స్లో మీరు రిషబ్ పంత్ తర్వాత బహుశా ఇతనికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గిల్ కూడా లేదు అంత ఫాలోయింగ్ ఉంది. మీకు ఇంకొకటి ఏంటంటే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు, రాజస్థాన్ టీంలో అతను ఉంటే రాజస్థాన్లో ఆ రాష్ట్రంలోనే కాకుండా కేరళలో కూడా మీకు బోల్డంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. సో మీకు ఈవెన్ డౌన్ సౌత్ మొత్తం అంతా కూడా. సో అతనికి ఉన్న ఫ్యాన్ బేస్, అతనికి ఉన్న మాస్ ఫాలోయింగ్, ఆ ఫాలోయింగ్ అనేది ట్రిమెండస్ ఫాలోయింగ్ ఉంది. క్యాప్టెన్, కీపర్, బ్యాట్స్మెన్, టాప్ క్లాస్ బ్యాట్స్మెన్, రెగ్యులర్లీ స్కోరింగ్ రన్స్ ఇన్ ఐపీఎల్ అండ్ ఎట్ ఎ వండర్ఫుల్ స్ట్రైక్ రేట్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. అలాంటి ప్లేయర్ని ఎవరు వదులుకుంటారు? వదులుకోవడం ఎంత ఫోలిష్ అవుతుంది. సో ఏదో ఒకటి చేసి నువ్వు ఉంచుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారేమో బహుశా. దే ట్రైంగ్ టు రిటైన్ హిమ్. అందుకే వాళ్ళు ద్రావిడ్ని బయటికి పంపించారని ఒక ఫీలింగ్. కానీ సంజుకి వాళ్ళతో పొసగట్లేదు.
ఖచ్చితంగా బయటకు వద్దామని బయట అనుకుంటున్నాడని కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో సస్పెన్స్ ఉంటుంది, ఈ సస్పెన్స్ కొనసాగుతుంటుంది. దాంట్లో మనకి ఇప్పుడే దానికి ఆన్సర్ దొరికే అవకాశం లేదు, అంత తొందరగా దొరికే అవకాశం లేదు. సో సంజు ఉంటాడా లేదా ద్రావిడ్ నిష్క్రమించిన నేపథ్యంలో అనేది సస్పెన్స్ కొనసాగు. బట్ సెకండ్ థింగ్లో సస్పెన్స్ మాత్రం 10th రోజున తెలిసిపోతుంది. ఇది రిగార్డింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద ఇండియన్ టీమ్. సో ఇండియన్ టీంలో ఉంటాడు అతను. సంజు అయితే సూపర్ ఫామ్లో ఉన్నాడు, సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నాడు. కేరళ క్రికెట్ లీగ్లో 230 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ కొట్టాడు మనకు తెలుసు. తర్వాత కూడా 80లు 60లు కూడా చాలా ఆర్డినరీ బౌలింగ్ అటాక్ ఉంటుంది, నో డౌట్. దాంట్లో మంచి బౌలింగ్ అటాక్ ఉండకపోవచ్చు, కానీ ఎనీ రన్స్ అండర్ యువర్ బెల్ట్ ప్లేయింగ్ ఏ మ్యాచ్, కాంపిటేటివ్ మ్యాచ్లో నెట్ ప్రాక్టీస్లో కంటే రన్స్ అండర్ యువర్ బెల్ట్ ఇన్ ఎనీ ఫామ్ ఆర్ గ్రేట్ న్యూస్. అది ఎప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ బూస్టర్ అది. సో అది ఈవెన్ ఇండియన్ టీం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈజ్ ఇన్ గ్రేట్ టచ్. ఎలాంటి బౌలింగ్నైనా కొట్టాలి కదా, రన్స్ కొట్టాలి కదా. రన్స్ అది అంత రన్స్ కొట్టి ఫామ్లో ఉన్నాడు కాబట్టి, టచ్ కాబట్టి అది ఇండియన్ టీం. మరి అతను నెంబర్ 3 ఆడిస్తారు, తిలక్ వర్మని ఎక్కడ ఆడిస్తారు? ఆల్రెడీ ఓపెనింగ్ గిల్ చేస్తాడని అగార్కర్ ప్రెస్ మీట్లో చెప్పాడు, టీమ్ అనౌన్స్ చేశాడు, అలాగే విత్ అభిషేక్ శర్మ ఓపెన్ చేస్తారు. సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడితే ఆడతాడు. లేదు అతను నెంబర్ 3లో కాకపోతే ఎక్కడ ఆడతారు? తిలక్ వర్మ నెంబర్ 3లో ఆడి, సూర్యకుమార్ నెంబర్ 4లో ఆడి, హార్దిక్ పాండ్యా నెంబర్ 5లో ఆడితే, అయితే పోనీ నెంబర్ 5లో ఆడతాడు. నెంబర్ 5లో మిడిల్ ఆర్డర్లో 5 తర్వాత ఆడితే బ్యాటింగ్ వచ్చేది తక్కువ. అతను ఫెయిల్ అయిందా గతంలో అతను మిడిల్ ఆర్డర్లో ఆడించినప్పుడు? ఇదే గంభీర్ అతను ఓపెనర్గా ఆడించి సక్సెస్ చేశాడు, 3 సెంచరీలు చేశాడు ఒకే సంవత్సరంలో. మళ్ళీ మిడిల్ ఆర్డర్లో పంపిస్తే ఏ విధంగా ఉపయోగపడతాడు? మిడిల్ ఆర్డర్లో అతను ఆడించడం కంటే టీం కూడా ఏం ఆలోచిస్తుందంటే, ఒక ఫినిషర్ని ఆడించుకుంటే హార్దిక్ పాండ్యా 5, 6లో అక్షర్ పటేల్, అలా మనం ఆడించుకుంటూ ఉంటే, ఫినిషర్ లైక్ జితేష్ శర్మని ఆడించుకుంటే, జితేష్ శర్మ ఇస్ ఏ ప్రాపర్ ఫినిషర్. లాస్ట్లో 10-15 బాల్స్ ఉన్నప్పుడు వచ్చి ఈ కెన్ టాంగ్ ద బాల్ అండ్ గెట్ బౌండరీస్. అంటే ఫినిషర్కి ఒక రోల్ ఉంటుంది. దినేష్ కార్తిక్ ఆడే రకంగా కానీ ధోని ఆడేది, వాళ్ళకి ఏంటంటే ఇన్ని నెంబర్ ఆఫ్ బాల్స్లో ఈ రకంగా బౌండరీలు కొట్టాలని వాళ్ళు దే స్పెషలైజ్ ఇన్ దట్ పర్టికులర్ రోల్. సో అది బెటర్ కదా అని అనుకుంటారు ఇండియన్ టీం. దినేష్ శర్మ వాజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ ఇన్ రీసెంట్ ఐపీఎల్. సో సంజు శాంసన్ మంచి ఫామ్లో ఉన్నాడు, కరెక్టే. మరి అతను పెట్టుకుంటే బాగుంటుంది టీంలో. ఆడిస్తే నెంబర్ 3లో ఆడించాలి. తిలక్ వర్మ స్లో పిచ్చెస్ మీద అంత బాగా ఆడు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది కదా. అక్కడేమో యూఏలో స్లో పిచ్చెస్ ఉంటాయి. తిలక్ వర్మని పక్కన పెట్టి సంజుని ఆడిస్తారా? లేకపోతే తిలక్ వర్మ కూడా 2 సెంచరీలు కొట్టాడు సౌత్ ఆఫ్రికాలో. అతను కూడా బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్తో 2 సెంచరీలు కొట్టాడు. సో పెద్ద డైలమా ఉంది, అది కూడా సస్పెన్స్. 10వ తారీఖు అది తెలిసిపోతుంది. కానీ ఈ రెండో సస్పెన్స్ ఉంది అబౌట్ వెదర్ సంజు విల్ కంటిన్యూ విత్ రాజస్థాన్, లేకపోతే సిఎస్కే వాళ్ళు అప్రోచ్ అయ్యారు. తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు, తమిళ్ బాగా వస్తుంది. సో తమిళ అతన్ని చెన్నై తీసుకుంటే అంతకు మించిన ఇది ఉండదు వాళ్ళకి. చెన్నై వాళ్ళు చాలా సీరియస్గా అతని కోసం ట్రై చేస్తున్నారు, కేకేఆర్ ట్రై చేస్తారు. సో అతను బయటకు వస్తాడా రాడా అనేది మనకైతే ఇప్పట్లో తెలియట్లేదు. రెండోది ఇది మాత్రం 10th తెలిసిపోతుంది. కానీ ఈ సస్పెన్స్ మాత్రం రాజస్థాన్తో ఉంటాడా లేదా అనేది మరి కొన్నాళ్ళ పాటు కొనసాగుతుంది. అంతవరకు ఈ చర్చ కూడా కొనసాగుతూనే ఉంటుంది కదా.